అవును, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందమ్మా? బాగా నా బిడ్డ కాకుండా ఇంకెవరు తెచ్చింది. అది నిజమే కదా, మా మమ్మీ తెచ్చింది అనే ఆ ఫీలింగే వేరే అండి. ఏమిది ఇది వేలా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్జున్ ప్రియ వ్లాగ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ దాని పక్కలో బెల్ బటన్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏమంటే మా మమ్మీ తీర్థయాత్రలకు వెళ్ళింది. తీర్థయాత్రలకు వెళ్ళిన తర్వాత ఈరోజు వస్తుంది, 2 days రెస్ట్ చేసుకొని ఈరోజు వస్తుంది ఇంటికి. అండ్ ఏమేమి ఐటమ్స్ నాకు తెస్తాంది అనేది వ్లాగ్ వీడియో. అండ్ తన ఎక్స్పీరియన్స్ ఏమి అని కనుక్కుందాము పోయేసి వచ్చింది. ఇంకా రీసెంట్గా నేను రియలైజ్ అయింది ఏమంటే తల్లి ప్రేమ ఎంత శ్రేష్టమో అనేసి నేను తల్లి అయి నుంచినే నాకు తెలిసింది. ఎలా అంటే ఫస్ట్ అయితే నాకు తెలుస్తా, నేను కాలేజీకి పోయినప్పుడు అంతా ఒక తరా మనం బిహేవ్ చేస్తాం, వాళ్ళకి హర్ట్ అయ్యేలాగా మనం బిహేవ్ చేస్తాము. కానీ ఇప్పుడు ఒక్కొక్కటే రియలైజ్ అవుతాం, తర్వాత ఒక్కొక్కటే రియలైజ్ అవుతా అంటాము మనం ఇట్లా చేయకుండా ఉండాల్సిందే. ఇప్పుడు మనకి ఇంకొకరు అట్లా ఏమైనా చేస్తా అంటే మనకి ఎంత హర్ట్ అవుతుంది. అలానే తల్లిలో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ బిడ్డల్ని, ఇంకా జస్ట్ వాళ్ళకి ఏమి ప్రేమ ఒకటే చూపించారు. సో మీరు రూడ్గా బిహేవ్ చేయకుండా మీ పేరెంట్స్కి కొద్దిగా ప్రేమ అనేది ఇవ్వండి, టైం అనేది ఇవ్వండి. సో ఫ్రెండ్స్, మా మమ్మీ ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసింది. అడుగుదాము, ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసింది. ఫస్ట్ ఆడిపోతుంది మా ఫ్లైట్ లో. అయోధ్యకు పోయినాను. అయోధ్య చూసుకొని రాముని 1 గంట జర్నీ ఆడే భోజనం చేసి స్టే చేసి నైట్ తెల్లవారుజామున 5 గంటలకి ట్రైన్ ఉంది, కాశీకి పోయినాము. ఫస్ట్ అయితే అయోధ్య ఇంకా అంటే దర్శనం అయితే బిగిన్ అయిపోయిందంట అయోధ్యలో. అండ్ దాని తర్వాత ఆడ దర్శనం ముగించుకొని తర్వాత వారణాసికి వెళ్ళారు, కాశీ విశ్వనాథ దేవస్థానానికి అయితే వెళ్ళినారు వీళ్ళు. ఆడ ఎట్లుంది, జనాలు ఎట్లుండ్రి అంటే ఆడ జనాలు చాలా ఉన్నారు. ఫుడ్ ఎట్లుండింది? ఫుడ్ మాకు నచ్చలేదు, అన్నం అయోధ్య. ఇసురండి అయోధ్యని ఇంకా చెక్కు బొమ్మ, అయోధ్య గోపురంది చెక్కు బొమ్మ అయితే తెచ్చేసింది. చాలా ఐటమ్స్ తెచ్చింది నా కోసం అయితే, అండ్ నా కోసం నా బేబీ కోసం కూడా చాలా ఐటమ్స్ తెచ్చింది మా మమ్మీ. నెక్స్ట్ కాశీది అన్నపూర్ణేశ్వరి విగ్రహము. ఏమి అంటే దీంట్లో బియ్యం వేసుకునేసి పెట్టుకొని మనం పూజ చేస్తే చాలా మంచిది అంటారు. సో అందుకే ఇది అన్నపూర్ణేశ్వరి విగ్రహము తట్టు అయితే తెచ్చింది మా అమ్మ. అండ్ నెక్స్ట్ ప్రసాదం అన్ని దేవస్థానంలోనూ ప్రసాదం మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ, అందరూ ఎత్తుకొని వస్తారు. అలాగే మా ఇంటికి మా మమ్మీ అయితే ప్రసాదం తెచ్చింది. ఇది దారం తెచ్చింది, రుద్రాక్షి తెచ్చింది, అండ్ లడ్డు అండ్ మక్న అంటారు కదా, ఆ ప్రసాదం ఇచ్చిందారు. యాడమా ఈ ప్రసాదం? అయోధ్యలో, కాశీలో, వారణాసిలో అంట, కాశీ విశ్వనాథ దేవస్థానంలో ఈ ప్రసాదం తెచ్చింది. అండ్ అది కాశీ విశ్వనాథ్ దేవస్థానంలో ఫేమస్, మీకు తెలిసి ఉంటుంది, బనారస్ సిల్క్ శారీస్ అనమాట. 2 మాకు తెచ్చింది, నాకు ఒకటి మా మమ్మీకి ఒకటి. అది చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఎక్కడైనా పోయినప్పుడు మన కోసం ఎవరైనా ఏమైనా ఎత్తుకొని వస్తే దాంట్లో మనకి హ్యాపీ ఉంటుంది కదా. చూడు మా మమ్మీ తెచ్చింది అనే ఆ ఫీలింగే వేరే అండి. ఏమిది ఇది వేలా? షాల్ టైప్ వేలు చూడండి, ఇది వేలు అంట చలికి, లైక్ స్కార్ఫ్ టైప్, సారీ వేలు అంటాను, స్కార్ఫ్ టైప్ బాగుంది. ఉల్లన్ అడైతే సిక్కాబట్టే చలి అంట అయోధ్యలో, వారణాసిలో చాలా చలి. నిద్ర లేదు, అసలు స్నానం లేదు, గంగలో మునిగిండారు, గంగా తీర్థం కూడా తీసుకొని వచ్చింది. అంటే చెల్లుకుంటే మంచిది అవుతుంది అనేసి గంగా జలం కూడా ఎత్తుకొని వచ్చింది మా అమ్మ. చూడండి బనారసి శారీస్, ఇది మా మమ్మీకి తెచ్చుకుంది. ఇది క్లాత్ హెవీ ఉంది మెటీరియల్. ఇది మా అన్నను మా అమ్మ ఇద్దరు పోయిండ్రి, మా అమ్మ ఒకటే కాదు ఇద్దరు పోయిండ్రి. చూడండి ఇది నెక్స్ట్ శారీ. ఈ కలర్ అయితే నాతో లేదు, మ్యాచ్ సెట్ అవుతుందో అది తెచ్చుకునేది. అమ్మా చూడండి ఇది బాగుందేమా? యాదో ఒకటి వేసుకున్నాం. అలీష్ మా అమ్మ ఎత్తుకుని వచ్చింది కదా, దానికి మనం సంతోషం పడాలి. నా బిడ్డ కాకుండా అది నిజమే కదా.
ఆర్ట్స్ ఉంటుంది నా తల్లి అట్లా. వారణాసి అయి నుంచి మా మమ్మీ నెక్స్ట్ అయితే ట్రైన్లో వెళ్ళారనమాట. ట్రైన్లో ఆగ్రాకి వెళ్ళినారు. ఆగ్రా తాజ్మహల్ చూడండి, ఆ ప్లేస్కి పైన ఆ ప్లేస్కి పైన మనం గుర్తు ఉండాలా అనేసి ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చింది. చూడండి తాజ్మహల్, ఇది తాజ్మహల్ బొమ్మ వాటర్లో ఉంది అండ్ దాంట్లో ఇదేసిండారు. బాగుంది ఇది. అండ్ మినీ కీ బంచ్. మళ్ళీ యాడికి పోతేమా తాజ్మహల్ నుంచి మథురాకు పైన ఆడ కూడా కృష్ణుని దేవస్థానమే, మీకు తెలిసే ఉంటుంది అందరికి, ఆల్మోస్ట్ అందరికి. మథురాకు పైది ఆడ నుంచి చూడండి ఆడ ఇంకా ప్రసాదము, ఇవి ప్రసాదాలు తెచ్చింది. కాశీలో మళ్ళాక మథురాలోనే ప్రసాదం తెచ్చిండేది. అండ్ కృష్ణ బొమ్మ, రాధాకృష్ణ బొమ్మ తెచ్చింది. ఇది చూడండి నాకని బ్యాగ్ తెచ్చింది మథురాలో, సైడ్ బ్యాగ్, మినీ సైడ్ బ్యాగ్ బాగుంది. బుజ్జిగాడంటే మా అబ్బాయి, తన మనోనికి కృష్ణుడి డ్రెస్ అయితే తెచ్చింది. చూడండి కృష్ణుడి డ్రెస్. వాడు ఇంకా మా అబ్బాయి ఇంకా పొంగుకున్నాడు, వాళ్ళ లెస్నింగ్ రెడీ అయిన నుంచి వాడు ఎట్లా ఉంటాడు అనేసి డ్రెస్ వేసి నేను అది వీడియో చేస్తాను. అండ్ ఫొటోస్ కూడా తీసుకుందాం కొన్ని. ఎలా అంటే తెచ్చింది పాపం అంత దూరం, ఇంకా మనోడి కోసము కూతురు కోసం తెచ్చింది. సో అంతే అండి. నెక్స్ట్ ఇంకేం తల్లి అంతే కదా. ఇంకొకటి ఫోటో తెచ్చిండే అయోధ్య రాముడు. ఎట్లో మా ఇంటికి అయోధ్య రాముడు వస్తాడు అనుకుంటే ఓకే మర్చిపోయింది, వీళ్ళ ఇంట్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన ఇంటికి ఎత్తుకొని వస్తుంది మా ఇంటికి, అప్పుడు నేను పెట్టి పూజ చేస్తాను. ఇది ఒక ఐటెం తెచ్చింది అయోధ్య. ఇది ఎందుకు అంటే మా అబ్బాయి దీన్ని పెట్టుకొని ఆడుతా అంటాడు. అంటే ఇట్లాగే సేమ్ ఇంకొకటి ఉంది కీచైన్, అది ప్లాస్టిక్, దాంట్లో ఆడుకుంటా అంటాడు అనేసి మనోడి కోసం ఇది ఈ కీచైన్ కూడా తెచ్చింది. ఆడుకుంటా అంటున్నాడు. మళ్ళీ ఎట్లుంది మా అయోధ్యలో జనాలు ఎట్లుండ్రే? ఇప్పుడు జనాలు ఎక్కువ కదా. చలి వాళ్ళంటే చలి, మాకు నిద్రే పట్టలేదు ఆడ చలికి. మేము మబ్బుల్లో కనిపిస్తాడే కింద, మబ్బులు పైకి వెళ్ళిపడిస్తున్నాం. ఏంది మబ్బులు. ఫస్ట్ టైం అయితే ఫోన్ చేసి అడిగినా ఎట్లుంది మా ఫ్లైట్ జర్నీ అంటే మా అమ్మ సంతోషం చూడాలా, మబ్బులు పైన పోతారా పైన పోయి ఇంకా నేను చూసిండలేదు. మమ్మల్ని రమ్మండి, మనం అంతా పోదాము అనుకుంది ఫ్యామిలీ, నేను మా హస్బెండ్ మా మమ్మీ మా నాయన మా అన్నయ్య అంతా. ఇప్పుడు చిన్న బేబీ ఉంది, వన్ జట్లో ఏడ అయ్యలేదు అనేసి నెక్స్ట్ టైం వాడు పెద్దవాడు ఇంకా 1.5 సంవత్సరం 2 years కానీ మన వల్ల అయ్యలేదమ్మా. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది, ఎన్నో ఏంట్లే కల మా అమ్మకి పోలా అనేసి. అంటే అందరికీ ఉండే ఉంటుంది ఆశ. ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది. 3 గంటల్లో దింపేశారు. 3 hours జర్నీ చూసుకొని దేవస్థానం దగ్గర 3 కిలోమీటర్లు ఉండగానే దింపేస్తాను. అట్లా అంచి లగేజ్ ఎత్తుకొని నడుచుకొని దేవస్థానం లోపల పోయి ఆడ లగేజ్ ఫోన్ ఒక దగ్గర లగేజ్ ఒక దగ్గర పెట్టేసి దర్శనానికి పోవాలి. మళ్ళీ అదంతా తీసుకు అంటే క్యాబ్ లో దింపేసి 3 kilometers మనం లోపల టెంపుల్ వరకు నడుచుకొని పోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మా మమ్మీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది. ఎన్ని డేస్ మా పోయి వచ్చింది? 4 days. 4 రోజులు అండి. 4 రోజుల జర్నీ. మథురాలో జనాలు లేదు అంటే భోజనం ఆడే అంటే బాగుండింది మథురాలోనే. అయోధ్యలో లేదు ఏడ అంటే ఇక్కడ మంది ఆంధ్ర స్టైల్ ఇది ఆంధ్ర స్టైల్ హోటల్స్ అంతా దూరం అంట, చాలా దూరము. ఆడిపోయి తిని అంతా వచ్చే లోపల లేట్ అయిపోతుంది అండ్ ఫుడ్ సరిగా ఉండిండలేదు. సో అక్కడ ఇంకా ఈడొచ్చింది ఇంకా వీళ్ళకి 2 days అయితే హెల్త్ అస్సలు బాగుండలేదు. ఎలా అంటే వెదర్ చేంజ్ అయింది కదా, అందుకే వాళ్ళకి బాగలేకుండా అయిపోయిండే. అన్నపూర్ణేశ్వరి కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి విగ్రహం తెచ్చి ఇట్లా తట్ట అంతా వాళ్ళే ఇస్తారు. ఇట్లా పెట్టి పూజ చేసుకోవాలి. బియ్యం వేసి పూజ చేసుకోవాలా? బియ్యం పెట్టి బియ్యంలో పెట్టాలి. అన్నపూర్ణేశ్వరి కదా, ఆ బియ్యము అంతా ఇస్తారు. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మా అమ్మ తన మనోడికి విభూతి పెట్టేసి రుద్రాక్షి కడదాము అనేసి కడుతున్నారనమాట. అండ్ ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మా మమ్మీ హ్యాపీ మూమెంట్స్ క్యాప్చర్ చేసి తను పోయింది ఎంజాయ్ చేసిందే అన్ని హ్యాపీ మూమెంట్స్ ఒక వీడియో షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో షేర్ చేసి అండ్ మా మమ్మీకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను.
మా అమ్మకు ఒకటే ఆశ ఉండేది అన్ని తీర్థయాత్రలకి వెళ్ళాలా అనేసి. సో అలాగా ఒక ఆశ తీరిపోయింది అనమాట మా అమ్మకి. ఆ హ్యాపీ ఫేస్ చూస్తా అంటేనే మనకి హ్యాపీ వేస్తుంది. సో అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాం మీ అందరితోటి. ఆ రోజు ఇంకొక హ్యాపీ మూమెంట్ ఏమి అంటే మా అబ్బాయి గడప కూడా దాచేసాడు అనమాట. చాలా అంటే చాలా సంతోషం అయిపోయా.